అందరికీ నమస్కారం. మా ఛానల్‌ని మొదటిసారిగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఏ విధమైన ఉపద్రవాలు లేనిది కనుక అమ్మవారు నిరుపప్లవ అయ్యింది. ఉపప్లవం అనే శబ్దానికి నాశనం అని అర్థం. నిర్ అనే ఉపసర్గ వల్ల వ్యతిరేకార్థం వచ్చింది కాబట్టి నిరుపప్లవ అనగా నాశనం లేనిది అని అర్థం. యదృశ్యం తన్నస్యం అని శృతి చెబుతోంది. కంటికి కనిపించే పదార్థాలన్నీ నశించిపోయేవే. స్థావరం జంగమం అని రెండు రకాలుగా ఉంటుంది. సృష్టి అనగా కదలని కొండలు, చెట్లు మొదలుగునవి. కదిలే మానవాదులు ఈ రెండు రకాల సృష్టి ప్రళయకాలంలో నాశనమైపోతాయి. పంచభూతాలు ఒకదానిలో ఒకటి లీనమైపోతాయి. చివరికి బ్రహ్మ కూడా శ్రీహరి నాభిలో చేరిపోతాడు. శ్రీహరి కూడా యోగ నిద్రలోకి వెళ్ళిపోతాడు. అగాధ జలరాశి తప్ప ఏమీ ఉండని ఆ స్థితిని ఉపప్లవం అంటారు. ఆ స్థితిలో కూడా తన శక్తిలో రవ్వంత కూడా మార్పు ఉండదు కనుక అమ్మవారిని నిరుపప్లవ అన్నారు. ప్లవం అంటే ప్రవాహం. అమ్మవారిని భక్తితో పూజించి ధ్యానించే యోగులలో నాశనరహితం శాశ్వతానందం ఇచ్చే ఉపప్లవాన్ని అమ్మ నింపుతుంది. అనగా సంపూర్ణమైన దివ్యామృత రసాన్ని ఏమాత్రం కొరత లేకుండా యోగులలో నిక్షిప్తం చేస్తుంది. అందుకే యోగులు అందరికంటే గొప్పవారయ్యారు. శ్రీకృష్ణుడు తపస్సుల కంటే, జ్ఞానుల కంటే, కర్మలను చేసేవారి కంటే కూడా యోగులే గొప్పవారని అనడానికి గల కారణం అమ్మవారిచ్చిన యోగామృతం శరీరం నిండా నింపుకున్నవారవ్వడమే. ప్లవం అంటే దూకుట. జీవులంతా నిలకడ లేకుండా అనేక మార్గాలలో దూకేవారే. నిశ్చలంగా ఒకే పరబ్రహ్మను ధ్యానించేవారు, అనుభూతి పొందేవారు చాలా అరుదుగా ఉంటారు. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అనే స్మృతివాక్యాన్ని అనుసరించి తానొక్కతియే పరబ్రహ్మ అనే సత్యాన్ని లోకానికి చాటుతుంది కాబట్టి, షట్చక్రాలలోనూ నిశ్చల ధ్యాన శక్తిగా ఉంటుంది కాబట్టి అమ్మవారిని నిరుపప్లవ అంటారు. ఈ మంత్ర ప్రయోగం ఫలితం తెలుసుకుందాం. నిలకడ లేకపోవడం వల్ల ఉద్యోగాలలో రాణించలేకపోతున్న వారు 41 రోజులు ఈ మంత్రాన్ని రోజు 108 సార్లు జపిస్తే ఏకాగ్రత, నిశ్చలత కలిగి చేస్తున్న ఉద్యోగాల్లో రాణించి సంపాదించగలుగుతారు. చదువు మీద మనస్సు నిలపలేని పిల్లలచే ఈ మంత్రాన్ని రోజు 27 సార్లు జపం చేయించండి. చక్కగా చదువుకోగలుగుతారు. వార్ధక్యంలో ఇంట్లో వారితో తగాదాలలో సతమతమయ్యేవారు, వార్ధక్యంలో తమను పోషించే దిక్కులేక బాధపడేవారు రోజు 54 సార్లు ఈ మంత్రజపం చేసుకుంటే తక్షణం ఆ సమస్యలు తొలగిపోతాయి. సుఖంగా జీవించగలుగుతారు. మంత్రం ఏమిటో తెలుసుకుందాం. ఓం నిరుపప్లవాయై నమః. ఓం నిరుపప్లవాయై నమః. ఓం నిరుపప్లవాయై నమః. ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్లో ఓం నిరుపప్లవాయై నమః అనే మంత్రాన్ని టైప్ చేయండి. అలాగే మా ఛానల్కు కొత్తగా వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. అలాగే మా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి.